ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నారు జాతర జరుగుతుంది. కానీ ఇంత దట్టమైన అడవిలో అప్పటి కాలంలో చుట్టుపక్కల అసలు ఇల్లులు ఉండేవి కావు. అంత అడవిలో మృగాలు, సింహాలు తిరిగేటివి. కానీ ఇక్కడ శివుంది దేవాలయం ఉంది. మీరు చూస్తున్నారు కదా, చుట్టుపక్కల నీళ్లు, మధ్యలో శివలింగం. ఇది పెట్టింది ఎవరో కాదు. అప్పుడు శతాబ్దుల కిందట రాముడు రావణాసుడు యుద్ధం చేసేటప్పుడు రాముడు యుద్ధంలో గెలవడంతో బ్రహ్మ బ్రహ్మ హత్య తలుగుతుంది. కాబట్టి ఆ బ్రహ్మ పాపం పోవాలంటే రాముడు కొన్ని శివలింగాలు స్థాపించాలంటే 108 శివలింగాలు రాముడు పెట్టాలన్నమాట. అప్పుడు పెట్టడంతో ఉన్న పాపం తొలగిపోతుంది. కాబట్టి రాముడు అక్కడక్కడక్కడ కొన్ని చోట్ల శివలింగం పెట్టడం జరిగింది. అదే చోటు ఏకంబిరి రామలింగేశ్వరం దేవాలయం అన్నమాట. ఈ రాముడు మీరు చూసే ఉంటారు. ఏ శివుణ్ణి తీసుకున్నా, ఏ దేవాలయంని తీసుకున్నా రాముడు పేరుతో ఉంటుంది. అందుకోసమే ఎన్నో శివలింగాలు రాముడు స్వయంగా పెట్టడం జరిగింది. అందుకోసమే ఏకంబిరి దేవాలయం రామలింగేశ్వరం ఇక్కడ కొలువై ఉన్నాడనమాట. ఎంతోమంది భక్తులకు ఇక్కడ శివుడు అందరికీ దర్శించుకుంటారు. ఇక్కడ ఇక్కడ మీకు కనిపించే శివుడు చుట్టుపక్కల మీకు గుండం కనిపిస్తుంది. ఈ గుండం ఎంత పవిత్రమైనది తెలుసా మీకు? అస్సలు ఇంతమంది పబ్లిక్ రావడానికి కారణం ఏంటి? అస్సలు ఇంత హైలైట్గా జాతర జరగడం కారణం ఏంటి? ఇది తెలుసుకోవాలంటే మనం చరిత్రలను వెళ్దాం అన్నమాట. ఇక్కడ అప్పటి కాలంలో రాజులు ఉండే కాలంలో ఒక అన్న ఒక చెల్లెలు ఉండేవాళ్ళు. వాళ్ళు కొన్ని కారణం వల్ల చిన్నగున్నప్పుడే ఈడిపోయారు. ఆ ఈడిపోవడంతో ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు ఒక్కొక్క ఇంట్లో పెరిగారనమాట. ఆ పెరగడంతో వాళ్ళు అన్న చెల్లెలనే బంధము తెలియదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చిన్నగున్నారు కాబట్టి. క్రమక్రమంలో పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు. అన్నకు తెలియదు చెల్లెలని, చెల్లెలికి తెలియదు అన్నని. ఆ విధంగా వాళ్ళు ప్రేమించుకోవడం జరిగింది. ఒకరోజు పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకరొకరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు చిన్నగున్నప్పుడు మాట్లాడుకున్నారు. అరే, సేమ్ నా కథ లెక్కనే ఉంది, అరే నా స్టోరీ లెక్కనే ఉంది అని వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు, అరే నువ్వు నా చెల్లెలివి, చిన్నగున్నప్పుడు నాకు ఒక చెల్లెలు ఉండేది అని చెప్పేవాడు. అరే నాకు కూడా ఒక అన్న ఉండే అని చెల్లెలు చెప్పింది. అంటే మనం ఇద్దరము అన్న చెల్లెలు కావాలే కదా. అయ్యో మనం చాలా పెద్ద పాపం చేశాము, మనము పెళ్లి చేసుకున్నాము, అసలు ఈ బంధము తొలగిపోవాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు అక్కడున్న మునీశ్వరుణ్ణి దగ్గరికి వెళ్ళి, మీ పాపం తొలగిపోవాలంటే నేను ఒక నల్లగింజని ఇస్తున్నా. ఆ నల్లగింజని తీసుకొని మీరు ఏ గుండంలో అయితే మునుగుతారో ఆ గుండము, ఆ నల్లగింజ పోయి తెల్లగింజ అవుతుందని చెప్తాడనమాట. అదేవిధంగా ఎన్నో గుండాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు వాళ్ళిద్దరు కలిసి తిరిగేవారు. కృష్ణా నది తీసుకోండి, యమునా నది తీసుకోండి, బెజవాడ కనకదుర్గమ్మ నది తీసుకోండి, అట్లా ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగారు. కానీ అది గింజ మాత్రం తెల్ల కాలేదు. ఎన్నో తిరిగి తిరిగి లాస్ట్కి వాళ్ళు శ్రీ ఏకంబిరి దేవాలయం దగ్గరికి వస్తారు. ఇక్కడ పవిత్రమైన గుండం కాడ వాళ్ళు మునిగి లేచేటప్పుడు ఆ నల్ల గింజ ఉన్నది తెల్లగా అయిపోతుంది అనమాట.
అందుకోసమే ఆ బంధం అప్పటిసంది తొలగిపోయి వాళ్ళు అన్నా చెల్లెలుగా కలిసిమెలిసి ఉండడం కొనసాగించారు. ఈ గుండం దగ్గర మీరు ఎంత వర్షమున్నా, ఎంత చల్లగా చలి ఉన్నా ఇక్కడ వచ్చే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ స్నానాన్ని ఆచరించి దేవుణ్ణి మొక్కుతారు. అదేవిధంగా కొన్ని నీళ్లు ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ కొందరికి తాపడం కానీ లేదా కొన్ని స్నానాన్ని ఆచరించేటప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని స్నానం చేసేటప్పుడు వాళ్ళు ఆచరిస్తారు. అంత పవిత్రమైన ఈ గుండంలో మీరు చూడవచ్చు పక్కల ఒక దర్గా కూడా ఉంటుంది. ఆ దర్గా ఒక ముస్లిం దేవుడు, అక్కడ శివుణ్ణి కూడా ఆదరించేవాడు, మొక్కేవాడు. దేవుడు పక్కల ప్లేస్ ఇచ్చాడు, నువ్వు ఇక్కడనే ఉండుమని. అందుకోసమే ఎంతోమంది ముస్లిం భక్తులు కూడా ఈ దేవాలయంకి రావడం జరుగుతుంది, దర్శించుకోవడం జరుగుతుంది. కొన్ని వేల మంది సంఖ్యలో ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు దేవుడు కనిపించే ఇదే శివుడు, రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది తాండూరు నుంచి 35 కిలోమీటర్లు అవుతుంది. మీరు తప్పకుండా